ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 4, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మరియమ్మను మనము చూస్తున్నట్లయితే ఈ యొక్క మాట అనేది దేవుని దూత మరియమ్మ గారితో చెప్తున్నారు. ఇదిగో భయపడొద్దు, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అని యొక్క గొప్ప శుభవార్తను ఆమెకు తెలియపరిచారు. అయితే ఇది కృప అనే విషయానికి మనం వస్తే, ఇప్పుడు మరియమ్మ గారు ఈ కృపను పొందుకోవడం వల్ల ఆమె జీవితంలో ధనాన్ని సంపాదించుకుందా, లేదంటే మంచి పేరుని సంపాదించుకుందా, ఆస్తిపాస్తులు సంపాదించుకుందా, సుఖభోగాలను అనుభవించిందా అని అంటే, దేవుని కృపను పొందుకున్న ఆమె ఏ సుఖభోగాల్ని అనుభవించలేదు. కృప పొందుకున్న తరువాత నుంచి ఆమె జీవితంలో కష్టాలు, కన్నీళ్ళే ప్రాప్తించాయి. కానీ అవన్నిటినీ ఆమె తట్టుకోగలదు, అవన్నిటినీ ఆమె భరించగలదు. ఆమె యొక్క జీవితం అనేది ధన్యకరమైనది. ఆమె యొక్క దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు గొప్పవి. అందుకే ఆమెను ఎన్నుకొని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చి ఆమె యొక్క గర్భమందు ఆ లోక రక్షకుని భూమి మీదకి పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇంతకంటే కృప ఇంకేముంది? ఇంతకంటే ధన్యకరమైన జీవితం ఇంకేముంది? మనము కృప అనగానే దేవుని ఆశీర్వాదాలు అనుకుంటాం, దేవుని దీవెనలు అనుకుంటాం. ఇదేదో ఆనందకరమైన, సంతోషకరమైన, మరి సుఖానికి, సంతోషానికి, డబ్బుకు, ధనానికి కావలసినటువంటిది ఈ కృప అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. దేవుడు ఎన్నుకున్నారు అంటే ఆయన మనలో చూసేది తెగింపు, భరించే గుణము, సహించే గుణాన్ని చూస్తారు. ఆ గుణములు మనలో ఉంటే ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మన ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని ఆలోచిస్తారు. ఆ నెరవేర్పుకు తగినట్లుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటారు. ఈరోజు దేవుడు ఎన్నుకున్న వారందరినీ మనం చూసినట్లయితే వారి జీవితాల్లో శ్రమలు, నిందలు, అవమానాలే కలిగి ఉన్నాయి. అవన్నిటినీ కూడా వారు అనుభవించారు. దేవుడిచ్చిన కృపను మరింత బలపరుచుకున్నారు, నిత్యత్వాన్ని సంపాదించుకున్నారు. దేవుని కృపలో మనము అణిగిమణిగి ఉంటే, దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా మనం ఉంటే, దేవుని యొక్క పనికి మనము పూనుకొని తెగించి, భరించి, సహించి, రోషముగా ఆ పనిని ముగిస్తే మనకు దేవుని యొక్క కృప శాశ్వత కృపగా మారి నిత్యత్వాన్ని ఇస్తుంది. ఆ రోజు మరియమ్మ గారు ఆమె కష్టాలకి, కన్నీళ్ళకి, నిందలకు తెగించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తల వంచింది. లోకరక్షకుడిని ఈ లోకానికి రావడానికి ఆమె స్థానం ఇచ్చింది. ఈరోజు మనము కూడా దేవుని రక్షణను, దేవుని కృపను పొందుకున్నాం కనుక ఈ లోక రక్షకుడు అతి త్వరలో తీర్పరిగా రానై ఉన్నాడని ప్రపంచానికి, లోకానికి తెలియపరిచి ఆయనను మన ద్వారా అనేకుల హృదయాల్లో మనము స్థానం కల్పించేవారుగా ఉండాలని, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన ద్వారా నెరవేర్చుకునే పాత్రలుగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.